కాబట్టి పృథివీ ఆపస్ తేజో వాయు, వాయు స్నానం చెయ్యాలి. అంటే మనం ఎప్పుడు గాలిలో ఉంటున్నాం కదండి అంటే కుదరదు. జ్యోతిష శాస్త్రంలో ఒక ముహూర్తం, దాన్ని గోధూళి వేళ అంటారు, అదొక ముహూర్తం. ఆవులు సాయంకాలం వేళ నడిచి వెళ్ళిపోతుంటాయి. నడిచి వెళ్ళిపోతున్నప్పుడు వాటి డెక్కల మించి రేగుతుంది ధూళి. మేకలు గొర్రెల మందల ధూళి మీద పడితే అకాల మరణం. ఆవుల డెక్కల నుండి రేగిన ధూళి మీద పడితే పవిత్ర స్నానం, దాన్ని వాయు స్నానం అంటారు, గోధూళి స్నానం. ప్రయత్నపూర్వకంగా ఆవుల మందలు ఇంటికి వెళ్ళిపోయే వేళ ఏదో ఒక్కరోజైనా వాటి వెంట నడవాలి. హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై యజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో అంటాడు భీష్ముడు. గుర్రపు డెక్కల ధూళి చేత కృష్ణుడు కప్పబడ్డాడన్నాడు. ఆవుల మంద వెనక నడిస్తే సాయంకాలం వేళ ఆ డెక్కల నుంచి పైకి రేగిన ధూళి ఒళ్ళంతా పడితే దాన్ని పరమ పవిత్రమైన స్నానం అని పిలుస్తారు. గోధూళి స్నానము, వాయు స్నానము అని పిలుస్తారు దాన్ని. అందుకే లీలాశుకుడు కృష్ణకర్ణామృతం చేస్తూ ఒక మాట అంటాడు, గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం అని, సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు. ఆ చిన్ని కృష్ణుడున్నాడే, ఆయన అందరి యొక్క పాశములను విప్పి మోక్షం ఇవ్వగలిగిన వాడు. అటువంటి వాడు ప్రతిరోజు సాయంకాలం వేళ ఆవుల మందల వెనక నడుస్తుండేవాట. గోధూళి ధూసరిత కోమల గోపవేషం, ఆ ఆవుల యొక్క ధూళంతా ఆయన మీద పడిపోయి ఆ పరాగముతో కప్పబడిన శరీరముతో ఉన్నవాడై గోపాల బాలక శతైరనుగమ్మానం, బోరెడంత మంది గోపాల బాలురు వెంట వస్తుంటే ఆ కృష్ణుడిని ఒక్కసారి ఇంట్లోకి పిలిచి ఆయన్ని చూసి సంతోషించాలని గోపకాంతలు అనేవారట. కృష్ణ కృష్ణ మాకు ఆ ఆవులు అంగట్లేదు, కొంచెం కట్టేసి వెళ్ళవా అనేవారట. అంటే నేను కట్టేస్తానని గబగబా వెళ్ళి ఆ ఆవుని పట్టుకుని బలంగా రా రా అని లాగుతుంటే చిన్ని కృష్ణుడు ఆ పాదాలు దట్టించి లాగుతుంటే ఆ ఆవు ఇలా గట్టిగా బిగదీసుకున్నది. అడుగులేస్తుంటే అందరినీ బంధనాల్లోంచి విడిపించేటటువంటి కృష్ణుడు ఆవుల్ని కడుతుంటే గోపకాంతలు సంతోషించేవారట. వాళ్ళ కోరిక తీర్చడానికి బంధనములను విప్పేటటువంటి కృష్ణుడు గోవులను కడుతూ సాయంకాలం వేళ ఒంటి మీద గోధూళితో వెళ్ళిన కృష్ణుడు ఉన్నాడే, ఆయన్ని నేను ప్రతిరోజు ప్రణతోస్మి నిత్యం, ప్రతిరోజు స్మరించి నమస్కరిస్తున్నాను అంటాడు విలాశకుడు. అలా ఆ గోధూళి వేళ యందు గోధూళి ఒంటి మీద పడి స్నానం చెయ్యడం వాయుస్నానము అని పిలిచింది పంచభూత స్నానంలో. కాబట్టి పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశ, ఆకాశ స్నానం అని ఒక స్నానం. ఆకాశ స్నానం అంటే ఒక్కొక్కసారి ఎండగా ఉంటుంది, అకస్మాత్తుగా వాన పడుతుంది. ఎండగా ఉండి వర్షం పడుతుంటుంది, మీరందరూ చూసే ఉంటారు. ఎండ నీరెట కాస్తూ ఉంటుంది, టకటకటక చినుకులు పడతాయి. అలా పడినప్పుడు దాన్ని దివ్య స్నానం అంటారు. గబగబా వెళ్ళి ఆ వర్షం కింద తడవాలి, తడిస్తే అది ఆకాశ స్నానం. రెండో ఆకాశ స్నానం ఏమిటంటే మంత్రపూరితమైనటువంటి కలశ పెడతారు, పెద్ద కలశ స్థాపన చేశారంటారు. మంటపంలో ప్రధాన కలశ పెడతారు. ఆ కలశలో ఉన్నటువంటి జలాల్ని మామిడి మండలతో జల్లుతారు. ఆ జలములకు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మంత్రానుష్ఠానము చేత, మంత్రోచ్చాటనము చేత వచ్చింది. మంత్రము శబ్దము, శబ్దము ఆకాశ గుణకము. కాబట్టి ఆ నీళ్లు మీద పడ్డం, కలశ జలాలు మీద పడితే ఆకాశ స్నానం చేసినట్టు. కాబట్టి ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుని ప్రతి మనుష్యుడు కూడా పంచభూత స్నానం చెయ్యాలి అని. ఈ పంచభూత స్నానం ఎవరు చేస్తారో వాడు ధన్యుడు ఒక ఏడాది ప్రమాణంలో. కాబట్టి పృథివీ ఆపస్ తేజో వాయురాకాశములకు ప్రతీకలుగా 5 స్నానములను చేస్తారు. ఎవరెవరు ఇటువంటి స్నానం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తేజస్సుని పొంది భగవంతుని యొక్క కార్యమును చెయ్యడానికి కావలసినటువంటి స్థితిని పొందుతారు. స్నానం బట్టతో చెయ్యాలి, ఒక బట్ట కట్టుకుని స్నానం చెయ్యాలి. పురుషుడు ప్రత్యేకం, పురుషుడు ఒంటి మీద బట్టలేని స్నానం చెయ్యకూడదు. అందుకే స్నాతకం చేసేటప్పుడు ప్రమాణం చేస్తాడు, ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చెయ్యను అని. నగ్న స్నానం అంటే ఒక్కసారి, ఆఖరణ తను చెయ్యడు, ఇతరులు చేయిస్తారు ఆ స్నానం. తప్ప తనే నగ్నంగా స్నానం చేశాడంటే అంతకన్నా హేయమైన స్నానం, అంతకన్నా అమంగళకరమైన స్నానం ఇక లోకంలో ఇంకోటి ఉండదు, అంత దారుణం. కాబట్టి ఒంటి మీద బట్టతో చెయ్యాలి.
భాగవతంలో కాత్యాయని వ్రతంలో ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేసినందుకే కాత్యాయనీదేవి కళ్ళజేయుటే కాక ఈ రీతి నోచుమారెందుకలరు వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మృక్కి చేరి పుచ్చుకునుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేల అన్నాడు కృష్ణుడు. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే వరుణుడి పట్ల అపచారం, వాళ్ళ వ్రతాలు నోములు పూజలు సిద్ధించవు. వాడు ముందు జలభూతము యొక్క అపచారం చేసి వెళ్ళాడు కాబట్టి వాడు ఏం చేసినా ఇక అనుగ్రహించాడు. కాబట్టి మీరు తప్పు చేశారు. ప్రాయశ్చిత్త కర్మ ఒక్కటే. పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోగలిగిన స్థితి ఒక్క మనుష్యునకు భూలోకమునందే ఉంది. అది భారతవర్షే భరతఖండే, ఇక్కడే, ఇంకొక చోట లేదు ప్రాయశ్చిత్త కర్మ. కాబట్టి మీరు చేతులెత్తి నాకు నమస్కరించండి, అదే మీకు ప్రాయశ్చిత్తం అన్నాడు కృష్ణుడు. ఆయన కర్మకాలి బట్టలు ఎత్తుకుపోలేదు. అందుకే అంటారు పోతన గారు, వ్రతములు చేయుచనొక్కమారైన యవ్వాని విమర్శించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదన్ వామాక్షు లిక్షించియున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగం పంచు చించి పాలతటంజస్త కలబ్జలై సరసలీలం రొక్కిరట్లందరు అంటారు. వ్రతం చేస్తున్నామని వ్రతభంగం చేస్తాం మనం. ఆ పాపం ఎందుకు పోతుందంటే కనీసం మధ్యలో భగవన్నామని చెప్పుకుంటూ ఉంటే పోతుంటుంది. కాబట్టి దిగంబర స్నానం లేనే లేదు శాస్త్రంలో. ఒంటి మీద బట్టతోటే స్నానం, పై బట్టతో చేయకూడదు. పై బట్టతో స్నానం జీవితంలో ఒక్కసారి కొడుకు పుట్టినప్పుడు చెయ్యాలి. సచేల స్నానం అని పైన బట్టతో ఉండగా కొడుకు పుట్టాడన్న మాట వినగానే కొంచెం ఎత్తైన నీటిలోకి, కొంచెం ఎత్తైన ప్రదేశంలోంచి నీటిలోకి దూకాలి. ఆ నీళ్ళు ఇలా పైకి లేస్తాయి. అది చూసి పితృదేవతలు రుణవిముక్తుడిని చేస్తారు, నువ్వు సంతానాన్ని కన్నావని. కాబట్టి సచేల స్నానం ఒక్క కొడుకు పుట్టినప్పుడే తప్ప మొలకి బట్ట లేకుండా స్నానం చేయకూడదు. ఈశ్వరుడే చెయ్యడు. ఈశ్వరుడే అభిషేకానికి స్నానశాటి కట్టుకుని స్నానం చేస్తాడు. కాబట్టి ఒక్క లింగస్వరూపానికి దాని తత్వం అంత గొప్పది. కాబట్టి లింగానికి ఒక్కదానికే అభిషేకం బట్ట లేకుండా, తప్ప బట్ట కట్టుకుని స్నానం చెయ్యాలి. అలాగే వస్త్రధారణకి కూడా అంత నియమము ఉంటుంది వేదంలో. ఎప్పుడైనా సరే భగవత్ సంబంధమైన కార్యంలో ఉన్నాడు అంటే శాస్త్రం విధించింది సదశమఖండం. అందుకే పంచ చీల్చాలి అంటే మధ్యలో నేతకి ఖాళీ వదిలేస్తారు, అక్కడే కత్తిరించుకోండి అని. అంటే రెండు వేరు చేసేసామని గుర్తు. మధ్యలో ఎక్కడైనా చింపిన అంచు లేకపోయినా ఆ బట్ట కట్టుకుని పూజ చేస్తే వాడు నగ్నంగా కూర్చుని పూజ చేశాడన్న మహాపాపాన్ని వాడి ఖాతాలో వేస్తాడు. కాబట్టి సదశమఖండం శ్వేతం ధౌతం వస్త్రం ధారయేత్, తెల్లటి బట్ట కట్టుకోవాలి. ధౌతం, ఒకవేళ కొత్త బట్ట కాకపోతే ఉతికి ఆరేసిన బట్ట కట్టుకోవాలి. ఉతికి ఆరేసిన బట్ట సిద్ధంగా లేకపోతే సూర్యాభిముఖంగా తిరిగి 11 మాటలు దులపాలి, దులిపి కట్టుకోవాలి. అలా కట్టుకున్న బట్టతో చెయ్యాలి తప్ప పురుషుడు. స్త్రీకి చీర, స్త్రీ వస్త్రధారణ నేను మాట్లాడటం లేదు, నేను పురుష వస్త్రధారణ చెప్తున్నాను. కాబట్టి అటువంటి బట్ట కట్టుకుని మాత్రమే పూజ చెయ్యాలి తప్ప అంచులేని బట్ట కట్టుకున్నా అంటే ఏదో ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఏదో రంగు లుంగి కట్టుకున్నాడు ఏమో, కానీ పూజలో కట్టుకుంటాను, భోజనం చేసేటప్పుడు కట్టుకుంటానంటే కుదరదు. అంచు ఉన్న బట్టే కట్టుకోవాలి. అది శ్వేతం, సాధ్యమైనంత వరకు తెల్లటి బట్టే కట్టుకోవాలి. ధౌతం, ఉతికిన బట్టే కట్టుకోవాలి. భగవంతుని యొక్క ఆరాధన చేసేటప్పుడు వికచ్చం అనుత్తరీయం నగ్నశ్చ అవస్త్రస్య ఏవచ. ఎవడు గోచి పోసి వెనక కుర్చీళ్ళు పెట్టుకుని గోచి పొయ్యకుండా పూజ చేస్తున్నాడో, ఎవడు మీద ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా పూజ చేస్తున్నాడో వాడు భగవంతుని దగ్గరికి వచ్చి నగ్న పూజ చేసి పరిహసించాడు అని వేస్తాడు. ఇలా కట్టేసి ఇలా వేయకూడదు, అన్ని వేళలా వేయకూడదు. అలాగా భగవత్ దర్శనానికి కానీ పూజకు కానీ కూర్చుంటున్నాం అంటే వికచ్చ, గోచీ లేని బట్ట కట్టరాదు. గోచీ లేకుండా వచ్చాడనుకోండి, మీరైనా గోచీ పెట్టాలి. వెనక్కి తీసి అంచు కుర్చీళ్ళు పెట్టి దోపి, రే నాయనా నీకు అలవాటు లేకపోతే జారిపోకుండా మొలతాడేసి గట్టిగా కట్టుకోరా అని చెప్పాలి. వికచ్చ అనుత్తరీయశ్చ, ఉత్తరీయం లేకుండా వాడు పూజకి అనర్హుడు, వాడు చెయ్యకూడదు పూజ. గోచీ పోసిన పంచ కట్టుకుంటేనే వాడు పూజార్హుడు. నేను చెప్పట్లేదు సొంతంగా, మీకు అందుకే ప్రమాణవాక్కు చూపిస్తున్నాను నేను. శృతి చెప్తోంది.
మనకి సూత్రాలు చెప్తున్నాయి. ఇలా చేస్తేనే ఆచారకాండ అని చెప్పాను కదా. ధర్మం, నేను అన్నవరం వెళ్ళాలంటే అన్నవరం దారిలో పెడితేనే అన్నవరం పెడతాను. నెల్లూరు ఉపన్యాసానికి వద్దామంటే నెల్లూరు వచ్చే రైలు ఎక్కాలి. అంతేకాని నేను బొంబాయి వెళ్ళే రైలు ఎక్కి అన్ని రైళ్లే కదండి అంటే నెల్లూరు రాను బొంబాయి వెళ్తాను. నేను పూజే కదండి చేస్తున్నానంటే నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకుని నువ్వు చేస్తే పూజ చేసావని వేరు, ఈశ్వరుడు చెప్పినట్టు కట్టుకు చేస్తేనే చేసినట్టు. కాబట్టి వికచ్చ, గోచీపోసి కట్టుకోకపోతే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. వికచ్చ, గోచీపోసి కట్టుకోవాల్సిందే. అలాగే భగవత్ పూజ ఎందు అనుత్తరీయశ్చ, ఉత్తరీయం లేకపోతే నగ్నశ్చ, బట్ట లేనివాడు అని వదిలిపెట్టాల శాస్త్రం. అవస్త్రస్య, అసలు వాడి ఒంటి మీద నూలుపోగు లేదని లెక్కలో పెడతామని. ఏవచ, అంతే. అలా పూజ చేశాడు కాబట్టి పరమపాపం చేశాడని వాడి ఖాతాలో వేస్తున్నాను. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పరమభక్తితో తెలియక చేసిన దాన్ని ఈశ్వరుడు తప్పు పడతాడని నేను చెప్పడం కష్టం. పరమభక్తితో వాడికి తెలియదు పాపం అలా చేయకూడదని చేశాడు, అది తప్పు అని నేను చెప్పడం సాహసం. కానీ చెప్పు నాకు ఎలా ఉండాలో ఓ రోజుని చెప్పించుకుని కూడా అలాగే చేశాడు అనుకోండి, అప్పుడు మాత్రం తప్పే. ఎందుకంటే నువ్వు అడిగావు, నేను చెప్పాను, ఇప్పుడు నువ్వు చెయ్యాలి. కాబట్టి కొన్ని అలగడం ఇబ్బంది. కాబట్టి గోచి పోసి కట్టుకు తీరాలి. అలాగే 5 కర్మల యందు ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. 5 పనులు చేసేటప్పుడు తప్పకుండా ఉత్తరీయం వేసుకుని చెయ్యాలి. ఏవి అవి అంటే స్వాధ్యాయ, హోమ. స్వాధ్యాయం అంటే వేదం చదువుకోవడం. గురువు గారి దగ్గర వేదం చెప్పుకునేటప్పుడు ఉత్తరీయం లేకుండా వేదం చెప్పుకోకూడదు. బ్రహ్మచారి నియమం వేరు. ఏకవస్త్ర ధరోధన్ వీసికి కనకమాలయ అని బ్రహ్మచారి ఏకవస్త్రం, కాబట్టి ఆయనకి వర్తించదు. గృహస్థు వేదం నేర్చుకుంటున్నాడు అనుకోండి, ఉత్తరీయం ఉండాలి. స్వాధ్యాయమునందు అంటే లేదా కూర్చుని మంత్రాన్ని మళ్ళీ ఆమ్నాయం చేస్తున్నాడు, ఉత్తరీయం వేసుకుని ఆమ్నాయం చేయాలి. ఉత్తరీయం తీసి అక్కడ ఆరేసి ఆమ్నాయం చేయకూడదు. కాబట్టి ఒకటి ఈ స్వాధ్యాయ, హోమ. హోమం అంటే యాగం కుండం దగ్గర కూర్చుని వేదిలోకి స్వాహ అని ఇస్తున్నాడు అనుకోండి, నెయ్యి కానీ సమిధ కానీ చెరువు కానీ అంటే హవిస్సు కానీ వేస్తూ ఉంటే ఉత్తరీయంతో ఇవ్వాలి, ఉత్తరీయం లేకుండా వేయకూడదు. కాబట్టి స్వాధ్యాయ, హోమ, దాన, ఎవరికైనా ఏదైనా దానం చేసేటప్పుడు ఉత్తరీయం లేకుండా దానం చేయకూడదు. ఉత్తరీయం లేకుండా తాను పుచ్చుకోకూడదు. మీరు నాకు ప్యాంటు చొక్కా వేసుకొచ్చి పంచల చాప ఇస్తున్నారు అనుకోండి, నేనైనా ఎవరినైనా అడిగో రుమాలు మీ భుజం మీద ఇయ్యాలి, నేను నా ఉత్తరీయంతో పుచ్చుకోవాలి. అంతేకాని ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు, ఉత్తరీయం లేకుండా ఇంకోళ్ళకి ఇవ్వకూడదు. అనుత్తరీయశ్చ, ఉత్తరీయం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనులు 5. ఏవి? స్వాధ్యాయము, హోమము, దానము, అలాగే భోజనము. ఆహారాన్ని తీసుకునేటప్పుడు ప్రత్యేకించి పరిశీచనం చేసి ఆహారం తింటున్నాం అనుకోండి, పైన ఉత్తరీయం ఉండాలి. ఉత్తరీయం ఉండి తినాలి. ఉత్తరీయం తీసేసి పడేసి పైన ఏ ఆచ్ఛాదన లేకుండా కేవలం కింద కట్టుకుని భోజనం చేయకూడదు. అది అప్పుడు యజ్ఞం కాదు, అది పొరపాటుది. ఉత్తరీయంతో చెయ్యాలి. కాబట్టి దాని యందు అలా చేసినప్పుడు ఆచమనం చేసినప్పుడు ఉత్తరీయం ఉండి తీరాలి. ఉత్తరీయం లేని ఆచమనం చేయకూడదు గృహస్థు. నేను బ్రహ్మచారి గురించి చెప్పట్లా, అసలు మనం చేసే ఆచమనాలన్నీ తప్పు అనుకోండి. ఆచమనం చేసేటప్పుడు పృష్ఠభాగము భూమికి తగలకూడదు. ఇలా కూర్చుని ఆచమనం చేయకూడదు. ఈ పైకి గొంతు కూర్చుని ఈ 2 కాళ్ళ మధ్యలో చేతులు పెట్టి పుచ్చుకోవాలి. పుచ్చుకుని చేస్తే దాన్ని ఆచమనం అంటారు. అలా 3 మార్లు మినపగింజ మునిగినంత నీరు లోపలికి పుచ్చుకుంటే ఆయన ఆచమనం చేసేశాడు అని గుర్తు. ఋషిత్వం, ఈశ్వర కృప కలుగుతుంది. స్థూల సూక్ష్మ కారణ శరీరములయందలి తాపములు వెంటనే ఉపశాంతి పొందుతాయి. మనసు నిలబడుతుంది, ఈశ్వర కృప కలుగుతుంది. ధ్యానమునందు నిష్ణాతుడవుతాడు, తపశక్తి పొందుతాడు. కాబట్టి ఈ 5 పనులు ఉత్తరీయము లేకుండా చేయవద్దు. భస్మ అనేటటువంటి మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భస్మ అంటే లౌకికంగా పైకి దాని అర్థం బూడిద అని. కానీ భస్మ అన్న మాటకు అదొక్కటే అర్థం కాదు. భస్మ అంటే మహదైశ్వర్యము, దానిని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు లోకంలో. స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండము అని ఒక ప్రత్యేకమైనటువంటి ఖండము, దాని యందు ఈ భస్మ యొక్క ప్రాశస్యాన్ని చాలా విశేషంగా వర్ణిస్తారు. భ
అంటే భగవానుడు, స్కాంతి. స్మ అంటే స్మరణకు తెచ్చుకొనుట. భగవంతుడు జ్ఞాపకానికి వస్తూ ఉంటే, భగవంతుడు సర్వదా మస్తిష్కమునందు మెదులుతూ ఉంటే ఆ వ్యక్తి జీవితం గట్టెక్కిపోయినట్టు. వాడు మనుష్య జన్మలోకి వచ్చినందుకు నరజన్మని సార్థక్యం చేసుకున్నట్టు. లేకపోతే ఒక్కసారి నరజన్మలో శరీరాన్ని కానీ విడిచిపెట్టేశాడా, భగవత్ స్మరణ లేకుండా భగవంతుడితోటి అనుబంధము లేకుండా వదిలిపెట్టేస్తే మళ్ళీ కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప మనుష్య జన్మ రాదు. చాలామంది ఒక అభిప్రాయంతో ఉంటారు, మనుష్య శరీరాన్ని విడిచిపెడితే మళ్ళీ మనుష్య శరీరంలోకి వస్తాడు అనుకుంటూ ఉంటారు. కానీ అది యథార్థం కాదు. మనుష్య జన్మకి పునర్జన్మ ఏది అన్నది పరమేశ్వరుడు నిర్ణయం చెయ్యడు. పరమేశ్వరుడి స్వాతంత్ర్యం లేనిది, పరమేశ్వరుడు నిర్ణయం చెయ్యనిది ఒక్కటే. ఎందుచేత అంటే బుద్ధినిస్తాడు పరమేశ్వరుడు నరజన్మలో. ఆ బుద్ధి చేత శాస్త్రాన్ని తెలుసుకొని శాస్త్రీయమైన రీతిలో ఎవడు అనుష్ఠానం చేశాడో, ధర్మతత్పరుడై నిలబడ్డాడో వాడు భగవంతుని యందు ఐక్యమవుతాడు. లేదా ఇక్కడే జ్ఞానమును పొంది మోక్షాన్ని పొందుతాడు, లేదా ఊర్ధ్వలోకవాసం పొందుతాడు దేవతలుగా. కానీ మనుష్యుడు మనుష్యునిగా పుట్టాలది నియమం లేదు. కారణం ఏమంటే మనస్సు అని ఒకటి ఉంటుంది, అది సూక్ష్మ శరీరం. ఇప్పుడు నా ఊపిరితిత్తుల్ని చూపించమంటే డాక్టర్ గారు చూపించగలడు, నా కన్ను లోపల ఉన్న రెటీనాని చూపించమంటే చూపించగలడు, నా గుండె కూడా చూపించగలడు. కానీ నా మనస్సు చూపించండి అంటే చూపించలేరు. మనసు సంకల్ప వికల్ప సంఘాతం. సంకల్ప వికల్పములంటే ఒకదాన్ని ఆలోచిస్తుంది, విడిచిపెడుతుంది, ఇంకో దాన్ని పట్టుకుంటుంది. ఈ పట్టుకోవడం విడిచిపెట్టడం, పట్టుకోవడం విడిచిపెట్టడం చేసేటటువంటి మనసు యొక్క శక్తి అంతా దేని మీద ఆధారపడుతుందంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి ఎంత వేగంగా తీస్తామో మనసు అంత వేగంగా కదులుతుంది. అందుకే విశేషమైన కోరికతో ఉన్నా, కోపంతో ఉన్నా, చాలా తీవ్రమైన ఉద్వేగంతో ఉంటాడు. ఊపిరి చాలా ఎక్కువ తీస్తాడు. ఊపిరి ఎంత ఎక్కువ తీస్తే అంత తొందరగా ఆయుర్దాయం క్షీణించిపోతుంది. అందుకే ప్రశాంతంగా ఉండి మనసుని నిగ్రహించాలి అంటే ప్రాణాయామం చేస్తారు. ఆ మనసుకి ఒక లక్షణం ఉంటుంది, అది వాసన అని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా లోపల అన్నిటినీ గుప్తంగా దాచుకుంటుంది. రుచి వాసన అని రెండు ఉంటాయి మనసుకి. రుచి అంటే ఒకదాన్ని అనుభవిస్తుంది. నాకు చక్కెర పొంగల్ ఎలా ఉంటుందో పుట్టుకతో తెలియదు, ఎప్పుడో తిన్నాను చక్కెర పొంగలి. తిన్న తర్వాత చక్కెర పొంగల్ అంటే ఇలా ఉంటుంది అని దానికి ఒక అభిప్రాయం నిర్ణయించుకుంది, దాన్ని వాసన అంటారు. చక్కెర పొంగలి మీద దానికి ప్రీతి ఉండిపోయింది అనుకోండి, తరచుగా అదే అడుగుతుంది. మనసు తరచుగా ఏమి అడుగుతూ ఉంటుంది, మనసు తరచుగా దేని యందు నిలబడిపోతూ ఉంటుంది, అదే పరీక్ష. అది ఎవరికి వారే చేసుకోవాలి. నా మనసు తరచుగా దేని యందు నిలబడుతూ ఉంటుంది, ఏమి నేను కార్యమునందు లేకపోతే అది దేని దగ్గరికి వెళ్ళి నిలబడుతుంటుంది, దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా పరిశీలనం చెయ్యాలి. ఎందుచేత అంటే అదే పునర్జన్మకి హేతువు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధమునకు కానీ మోక్షమునకు కానీ ఆ మనసే కారణము. అది దేన్ని పట్టుకుంటుంది అన్నది చూసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమైపోతుందంటే దాని ఉద్విగ్నత, దాని యొక్క వ్యగ్రత ఏదో ఒక విషయం మీదకి వెళ్ళి నిలబడుతుంది. ఒక ఉదాహరణకి ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి మీద శత్రుత్వం. మీరు బాగా గమనించండి, నేను చెప్పే విషయాన్ని మీరు కొంచెం గంభీరంగా స్వీకరించవలసి ఉంటుంది. ప్రీతి కలిగిన, శత్రుత్వం కలిగిన మనసు తరచుగా దాన్నే పట్టుకుంటుంది. అది దాని లక్షణం. నాకు చాలా ప్రీతి నా భార్య అంటే అనుకోండి, అది నా భార్యని పట్టుకుంటుంది. నాకు ఒక వ్యక్తి అంటే విపరీత ద్వేషం అనుకోండి, తరచుగా అతన్నే పట్టుకుంటుంది, అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వాడు ఇలా ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, అదే ఆలోచనకు వస్తుంటుంది. ప్రీతి అప్రీతి ఈ రెండు కారణముల చేత మనసు పట్టుకుంటుంది. ప్రీతి చేత కానీ అప్రీతి ద్వేషం చేత కానీ మనసు లౌకికమైన విషయాన్ని పట్టుకోవడం అలవాటు పడిపోతే
చిట్ట చివరి ఊపిరి తీయడం కానీ చిట్ట చివరిసారి ఊపిరి విడిచిపెట్టడం కానీ అదే మృత్యువు. తీసి విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టి పీల్చకపోవచ్చు. కాబట్టి మృత్యువు అంత సన్నిహితంగా ఏది ఉండదు. ఈ రెండిటిలో ఏది జరిగినా ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు. ఆఖరిసారి కదిలినప్పుడు దానికి బాగా ప్రీతిపాత్రంగా ఉన్నదేదో దాన్నే స్మరిస్తుంది. అప్పుడు ఆ స్మరణని ఈశ్వరుడు ఆధారంగా స్వీకరిస్తాడు. నీకు మనుష్య జన్మ ఇచ్చాను, బుద్ధినిచ్చాను, నువ్వు చిట్ట చివర దేనిని స్మరించావు అంటే నీ మనసు యొక్క ప్రీతి అంతా దాని మీద ఉండిపోయేటట్టుగా నువ్వు ప్రవర్తించావా లేదా? నీకు లౌకికమైన విషయం మీద ప్రీతి నిలబడిపోయింది. ఆ పాటి దానికి మనుష్య శరీరం ఎందుకు? ధర్మాన్ని పట్టుకుని అనుష్ఠానం చేయడానికి, శాస్త్రం పట్టుకోవడానికి మనుష్య శరీరం. కానీ లౌకికమైన విషయాల్ని ప్రేమించడానికి, లౌకికమైన విషయాల్ని ద్వేషించడానికి మనుష్య శరీరం అక్కర్లేదు. ఏ శరీరానికైనా షడూర్ములు ఉంటాయి. ఆకలి, దప్పిక, జరా, మరణము, శోకము, మోహము, ఈ 6 లక్షణములు లేని జీవి ప్రపంచంలో ఉండదు, అన్నిటికీ ఉంటాయి. కాబట్టి ఇక మనుష్య శరీరం ఎందుకు? ఇప్పుడు నీ స్మరణయే ఆధారం. నువ్వు ఫలానాది స్మరించావు కనుక ఆ శరీరంలోకి వెళ్ళిపోవు. తిరియక్కుని చేస్తాడు. తిరియక్కుని చేస్తే పునర్జన్మ యందు వెన్నుపం అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా వెళ్ళిపోతాడు. అంటే అది కుక్క అవ్వచ్చు, నక్క అవ్వచ్చు, పంది అవ్వచ్చు, పిల్లి అవ్వచ్చు, చీమ అవ్వచ్చు, దోమ అవ్వచ్చు. ఆ ప్రాణిగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇక కర్మాధికారం ఉండదు. ఇక ఈ పని నేను చేస్తాను అని సంకల్పం చెయ్యడానికి కానీ, పుణ్యకర్మాచరణము అన్న మాట కానీ ఇక ఆ శరీరములకు అన్వయం కాదు. అది వేదాంతంలో ఉన్న పెద్ద రహస్యం.